ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడి మొదలైపోయింది. మరో 4 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏప్రిల్, మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగా వ్యూహాలను కూడా రూపొందిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకి సమాయత్తమవుతుంది. వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతోంది. వైఎస్ఆర్సీపీ ఒక వంక, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మరో వంక వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని మార్చివేస్తున్నారు. జనాదరణ లేని ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాల మీద ఒక సర్వే చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఎవరనేది తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు అనేది స్పష్టం చేసింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం 49 లేదా 48.5% మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ఇచ్చినటువంటి లెక్కలివి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని తేల్చి చెప్పింది ఈ సర్వే. జనసేన పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడింది. ఈ రెండు పార్టీలకి కలిపి 46.5% ఓట్లు పడొచ్చని అంచనా వేసింది. విడివిడిగా చూసుకుంటే టీడీపీ 38.2, జనసేన 8.2% మేర ఓట్లు పోలవుతాయని వివరించింది. ఇతరులకు 5.1% ఓట్లు పడతాయని తేల్చింది. 56% జగన్మోహన్ రెడ్డి పరిపాలన మెచ్చుకుంటున్నారని, ఆయన పరిపాలన బాగుందంటూ ప్రశంసిస్తున్నారని, జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతంగా 9 నమోదైంది. 22% మంది జగన్ పాలన బాలేదని తేల్చి చెప్పినట్టుగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. జగన్ ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తుందని 8% మంది, ఎటూ చెప్పలేమంటూ 3% మంది చెప్పినట్టుగా తెలుస్తోంది. మీరు కరెక్ట్గా చెప్పండి, మీకేమనిపిస్తోంది? జగన్ విల్ విన్ లేదా చంద్రబాబు విల్ విన్ అని మీరే ఒక సర్వేని తెలియజేయండి. మీకు కాస్త టైం ఉంటే డీటెయిల్డ్గా ఎందుకు గెలుస్తారు, ఏ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని కామెంట్లో చెప్పండి. చాలామంది కామెంట్లు చూస్తూ ఉంటారు. సో మీ పొలిటికల్ నాలెడ్జ్ని ఉపయోగించుకుని దాని గురించి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసేటువంటి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా జగన్ విల్ విన్, చంద్రబాబు విల్ విన్ అని కామెంట్ చేయండి. అట్లాగే మీ పొలిటికల్ అనాలిసిస్ని కూడా క్లుప్తంగా కామెంట్లో రాయండి.